గారు నన్ను పిలిచి, కోటేశ్వరరావు గారు, షిరిడీ సాయినాథుని యొక్క లీలామృతంతో కూడినటువంటి విశేషాల్ని, ఆ లీలల వెనక ఉండేటటువంటి విషయాల్ని వివరణ చేస్తూ 7 రోజుల పాటు మీరు ప్రసంగం చెయ్యవలసింది అని కోరితే, అంతటి మహాభక్తుడైనటువంటి వారి నోటి వెంట వచ్చినటువంటి మాటే నాకు అంగరక్షగా నిలబడి నాతో వ్యాఖ్యానం చేయిస్తుందన్న ధైర్యంతో అంగీకరించాను తప్ప, యథార్థములకు ఇక్కడ సాయినాథుని యొక్క జీవితాన్ని పారాయణ చేసినటువంటి మహాభక్తులు ఎందరో ఉన్నారు. 100 మార్లు 500 మార్లు దాన్ని చదివినటువంటి వాళ్ళు, పారాయణ చేసిన వాళ్ళు, ఎన్నో మార్లు షిరిడీ వెళ్ళి వచ్చినటువంటి వారు ఉన్నారు. వారి ముందు నేను ఏ పాటి వాడను? యథార్థమునకు నేను వెళ్ళింది షిరిడీ ఒక్కసారి వెళ్ళాను. ఆ తర్వాత నేను నిజంగా చెప్పాలి అంటే, అంత తీవ్రంగా అసలు షిరిడీ సాయినాథుని యొక్క జీవిత చరిత్రని పారాయణ నేను చేశానని చెప్పుకోవడానికి అధికారం ఉన్నవాడను కూడా నేను కాను. కానీ సాయినాథుని యొక్క లీల చూడండి, నన్ను కూర్చోపెట్టి ఆయన యొక్క లీలల్ని వ్యాఖ్యానం చేయడానికి కూర్చోపెట్టాడు. అందుకని సుబ్బారావు గారి మాట మీద ఉండేటటువంటి గౌరవం చేత నేను ఈ పనికి అంగీకరించాను. కానీ లేకపోతే యథార్థమునకు నేను సమర్థత కలిగినటువంటి వాడను కాను. కోటేశ్వరరావుగా సమర్థుడు కాడు. కానీ సూర్యుని యొక్క కిరణములు పడిన తరువాత చంద్రుడు ప్రకాశించినట్టు సాయినాథుని యొక్క అనుగ్రహం ప్రసరిస్తే ఆయన లీలలలో ఉండేటటువంటి విశేషాలు బుద్ధికి ద్యోతకమై అవి వాక్కునకు అంది ఆవిష్కరించడం పెద్ద విశేషం కాదు. ఆ ధైర్యంతో మాత్రమే ఇక్కడ కూర్చున్నాను.